వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం చెత్తకు పన్ను వేస్తే కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆదాయం తీసుకొస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ర్యాలీ చేపట్టారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ వైపు ముందుకు పోతుందన్నారు. తడి పొడి చెత్త కాకుండా మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ చెత్తను సేకరించి మళ్ళీ దాన్ని ఉపయోగించుకునేలా పునరుద్ధరణ చేసి కొత్త ఉత్పత్తిని తయారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు కూడా రోడ్డుపై చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేసి పరిశుభ్రతకు సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనేక సోర్సెస్ నుంచి ఈరోజు ప్రభుత్వం మీ అందరి యొక్క పార్టిసిపేషన్ తోటి, మీ అందరి యొక్క ఆలోచనలతో, ఎందుకంటే చిన్నపిల్లలు ఈరోజు తల్లిదండ్రుల దగ్గర మీరు ఏదైతే నేర్చుకుంటారో ఆ విషయాలు చర్చించి అదే రకంగా మీరే ఒక మార్గదర్శకులుగా ఉండేటువంటి పరిస్థితులు ఉండాలని కోరుకుంటూ ఈ పర్యావరణాన్ని, ప్రకృతిని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన సమాజాన్ని ఏదైతే వేస్ట్ మరియు ఈ వేస్ట్ అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటా పిల్లలందరికీ ఏంటి ఈ వేస్ట్ అనేది. సో ఈ వేస్ట్ అనేది రానున్న రోజుల్లో ఒక పెద్ద పెనుభారం, పర్యావరణానికి పెద్ద పెను ప్రమాదం సృష్టించేటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఈ చక్కని నిర్ణయాన్ని తీసుకొని ప్రతి 3వ శనివారం వీటిని క్లీన్ చేసి పరిశుభ్రంగా పెట్టేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఈ ప్రోడక్ట్ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టినందుకు ముఖ్యమంత్రి వర్యులకు, మా ఎమ్మిగనూరు నియోజకవర్గం, మా పిల్లలు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి మా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఏదైతే ఉన్న శ్రేణులందరి తరఫున నుంచి కూడా ముఖ్యమంత్రి వర్యులకు, మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి అధికారులకు, కమిషనర్ గారి తరఫున, అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ర్యాలీని బ్యాగ్స్ ఇక్కడ వాళ్ళకు ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ రెండోది ఇక్కడ ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండంగా తక్కువ ధరకి సరళంగా వితౌట్ ఎనీ డ్యామేజ్ కాకుండా ఆ ఒక్క కార్యక్రమాన్ని, ప్లాస్టిక్ ని సీరియస్ గా ఏదైతే మీరు ఈ కార్యక్రమాలు పెడుతున్నారు ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. అత్యంత ప్రమాదకరం ప్లాస్టిక్ కూడా పశువులు తిన్నా, దాన్ని వాడినా, దాంట్లో నుంచి మనం ఏదైనా తాగినా అన్ని రకాలుగా ఈరోజు కార్సినోజెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక నిర్ణయాన్ని ఈరోజు ఈ సందర్భంగా ఎమ్మిగనూరులో మనం ప్లాస్టిక్ ని నిషేధించి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా ఎమ్మిగనూరుని పర్యావరణ ఏమాత్రం ఇబ్బంది కాదు గ్రీన్ ఎమ్మిగనూరుగా చేసే విధంగా అడుగులేయని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ